నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి కార్యక్రమంలో భాగంగా అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, ఇటు కుటుంబ రాజకీయాల లేకుంటే ప్రధానం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార రాజకీయాల, అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు సిట్ సంబంధించినటువంటి ప్రశ్నలు, ఇంకోవైపు కుటుంబ రాజకీయాలు, ఒకవైపు మంత్రులందరూ కూడా కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినటువంటి సందర్భం. ఇదంతా పక్కన పెడితే కనుక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతా ఉన్నాయి. ఏంటంటే సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రధానమైనటువంటి కీలక సూత్రధారుడు, కేసీఆర్కు వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచే వ్యక్తి అని చెప్పేసి కవిత తీవ్ర స్థాయిలో తన ఆవేశాన్ని కూడా బయటకెక్కినటువంటి సందర్భం. కీలకంగా ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సంతోష్ రావు కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆమె ఖరాఖండిగా చెప్పింది. ఇటు గుంపు మేస్త్రికి సంబంధించినటువంటి ప్రధాన గూఢచారిగా ఎవరున్నారు అని అంటే కేసీఆర్ దగ్గర అది ఖచ్చితంగా సంతోష్ రావే అని చెప్పేసి కుండ బదులు కొట్టడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే ఇటు రాజకీయం విషయంలో చూసుకున్నట్టయితే తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఎందుకంటే కేసీఆర్ ఇడ్లీ తిన్నాడా, కేసీఆర్ హాఫ్ ఇడ్లీ తిన్నాడా, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, అసలు కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే అంశాలన్నీ కూడా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు, అలాగే అధికార పార్టీకి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కూడా అందిస్తున్నటువంటి వ్యక్తి, మొదట దయ్యమైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, అది కూడా మాజీ ఎంపీ అయినటువంటి సంతోష్ రావు. ఒక విధంగా చూసుకున్నట్టయితే తాను వ్యక్తిగతంగా రాసినటువంటి ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి బహిర్గతం అయ్యేసరికి ఈ బ్రాండ్ అంతా కూడా మొత్తం బీఆర్ఎస్లో ఉన్నటువంటి లొసగులు ఏదైతే ఉన్నాయో అది బయటపడింది. అసలు ఎవరు తీశారు బయటికి, నేను నా తండ్రికి రాసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ లెటర్ ఎందుకు బయటపడింది, ఇన్ని రోజులు లేని అసలు ఈ వ్యవస్థ ఎందుకు బయటకు వచ్చిందనే స్థాయిలో కూడా కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఒకనొక సందర్భంలో చూసుకున్నట్టయితే హరీష్ రావు వర్సెస్ కవిత అనే టైప్లో కూడా చాలా మటుకు మనం వార్తలు విన్నాం. ఎక్కడ చెడింది? ఒక విధంగా చూసుకుంటే కనుక అటు ఎమ్మెల్సీగా ఆమె ప్రయాణం కొనసాగుతున్నటువంటి టైంలో లాస్ట్ సెషన్లో భాగంగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను, నిజంగా నాది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది, అలాగే ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అది అక్కడ దక్కలేదు అనే అంశమే నాకు ప్రధానంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ ఆస్తి విషయాలు కానివ్వండి, లేకపోతే కుటుంబ విషయాలు కానివ్వండి, గొడవ లేదు, నాకు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశమే నాకు చాలా బాధగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అది లేదు. ఎవరెవరో వచ్చేసి కేసీఆర్ పక్కన చేరారు, కేసీఆర్ని తుంచాలని చెప్పేసి, అలాగే కేసీఆర్ని పతనానికి కారుకు కావాలని చెప్పేసి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద అటు అమరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి అమరుల కుటుంబాలను కూడా కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో దుమారం రేపినటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. బట్ కేసీఆర్ కానీ ఇప్పటివరకు, అలాగే కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ ఇప్పటివరకు ఎక్కడ స్పందించడం లేదు కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ కవిత అంశం చూసుకుంటే కనుక ఇటు సిట్ విచారణ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ వైఫల్యాలు కానివ్వండి, కార్యకర్తలకు ఇవ్వలేని ఒక భరోసా కానివ్వండి, లేకపోతే నాయకులకు ఉన్నటువంటి భరోసా కానివ్వండి, ఎక్కడా లేదు అని చెప్పేసి ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి అంశాలు ప్రధానంగా ఉంటున్నప్పటికీ కూడా మొత్తం ట్రాజడీ రాజకీయం అనేది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతూ ఉంది. కవిత బయటకు వచ్చిన తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రస్థాయిలో దుమారం రేపింది. సో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల్లో కూడా తెలంగాణ జాగృతి పార్టీ కూడా లెఫ్టినెంట్కి సంబంధించినటువంటి ఒక పార్టీతో కూడా ఆ సింహం గుర్తు పైన కూడా పోటీ చేసే అంశం కూడా కీలకంగా మారింది. ఈ యొక్క తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో రాజకీయంగా ఎత్తుగడ వేసి ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్పేసి కవిత ప్రకటించింది. సో ఇది ఓట్ల చీలిక, కేవలం ఓట్ల చీలిక వరకే ఉంటుంది. ఎక్కడ కూడా తెలంగాణ జాగృతి పార్టీకి సంబంధించినటువంటి అక్కడ బ్రాండ్ లేదు, ప్రజల్లో ఇంకా విశ్వాసం రాలేదు, ప్రజల్లో ఇంకా తన మార్క్ రాలేదని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. బట్ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కవిత వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది ఒక విధంగా, అలాగే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉండబోతున్నటువంటి తరుణంలో కవిత ఎంట్రీ ఎలా ఉండబోతోంది? దీనిపైన కూడా రాజకీయ సమీకరణలు కానివ్వండి, రాజకీయ అంశాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా సాగుతున్నటువంటి చర్చ. సో మొత్తం మీద కవిత ఎప్పుడు కూడా హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఇటు హరీష్ రావు, ముఖ్యంగా హరీష్ రావుకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇటు
సంతోష్ రావుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, సిట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపుతాను. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందించండి, ఆమె సంధిస్తున్నటువంటి అస్త్రాలు ఏదైతే మాటల అస్త్రాలు ఉన్నాయో వాటిపైన స్పందిస్తే కనుక క్లారిటీ వస్తుంది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ స్పందించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు. కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇది కవిత వర్సెస్ ఇటు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ అన్న చందంగా మారిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా పనిచేస్తారు, అలాగే కవిత ఇంకా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది, ఇంకా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందనే అంశం మీద కూడా ప్రతి ఒక్క తెలంగాణ వాది అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి అంశం. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిందంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. మీరు టానిక్ విషయంలో కానీ గతంలో ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల పైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోయిండు, ఇంటర్నల్ ములాఖత్ అయిపోయిందని మీరు గతంలో ఆరోపించారు, ఇంత చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్కి తెలియదా? కేసీఆర్ పక్కనే ఉంటున్నారు కదా సంతోష్ రావు గారు. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనము గుర్తించలేనటువంటి పరిస్థితి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరమయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు. గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయనను కాపాడుకుంటాడనేటటువంటి ఒక భయం అయితే నాకుంది. అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాను, పకడ్బందీగా వెనకాల ఏముందో ఇన్వెస్టిగేట్ చేసి తీయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.